వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేవరా కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ దేవరా డైరెక్టర్ గురించి కూడా ఒక రూమర్ బయటకు వచ్చింది. అదేంటి అంటే, దేవరా మూవీకి కొరటాలకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్. ఆచార్య లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత కూడా నిర్మాత కొరటాలకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇచ్చాడట. ఆచార్య రిలీజ్ కు ముందు వరకు టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో కొరటాల ఒక్కడు. కానీ ఆచార్య డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా రేసులో వెనకపడ్డాడు కొరటాల. ఈ దశలో ఎన్టీఆర్ తో సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. కథ రాసేందుకు, అలాగే మూవీని తెరకెక్కించేందుకు దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నాడు. ఇప్పుడు మూవీని రిలీజ్ కు రెడీ చేశాడు. అయితే దేవరతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని, తారక్ తో పాన్ ఇండియా మూవీ ఛాన్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకోవాలని దేవర కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట కొరటాల. అందుకే నిర్మాతలు కొరటాల కథకు ఫిదా అయ్యారట. దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ అందించారట. నిజానికి ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాలకు ఎన్టీఆర్ డేట్స్ దొరకడం ఒక వరం. మళ్లీ 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ డిజాస్టర్ ఇచ్చి కూడా కొరటాల ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే దేవర 1 బ్లాక్ బస్టర్ అయితే సెకండ్ పార్ట్ కు తప్పకుండా అంతకంటే డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.